holy place, 3, 1, 2, 3, 4, 5. Okay. This priests are praying inside Qurbana. Only priest, Oh, not believers. believers are here. Okay. Only priest inside praying. Inside praying. Okay. Once can I see once? No, No, not okay. allowed to. It is a holy place, most holy place. Okay. We people are also know. Okay. This is the cross. This is called a Niranam cross. Okay. Niranam cross. Here only this cross. Okay. Not a T shape. No. Years and years before, this make this cross. Okay. This is one stone, no? This is one stone. One stone. Purpose baptism. Baptism only. Okay. Children's. Children's, yeah. ఓకే, పిల్లలకి బాప్తిజం ఇవ్వడానికి ఇది ఒకటే సింగిల్ రాయి స్టోన్ అంట. అయితే తోమా గారు అప్పట్లో ఇక్కడ సిలువని డిఫరెంట్గా చెక్కారు. ఇదిగోండి, ఇది చూసినట్లయితే చాలా అందంగా ఉంది. ఇది ఇట్లా వచ్చింది, ఇక్కడ పైనుంచి ఇట్లా వచ్చి కిందకు వచ్చింది. యా ఓకే. ఇదిగోండి, తాటాకుల మీద, కొబ్బరి ఆకుల మీద చక్కగా బైబిల్ వాక్యాన్ని రాసి పెట్టారు. వావ్, తెలుగులో కూడా రాశారు. మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవా. ఇంకా అదే రెండు మాటలు తోమా గారు మాట్లాడింది. ఇక్కడ కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆరాధన జరిపిస్తారు. ఇది కూడా చర్చ చిన్నది. అంటే ఇదంతా కూడా హిందూ దేవాలయం స్టైల్లో ఉంటుంది. హిందూ దేవాలయం అనేది పాతది కాదు, మనదే పాతది. అయితే ఇక్కడ ఈ కేరళ ట్రెడిషన్ అనమాట. ఇది కేరళ ట్రెడిషన్గా ఈ విధంగా టెంపుల్ లాగా పెడతారు. సో ఇదంతా కూడా తోమా గారి ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే సిలువ పెట్టి ప్రార్థన మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా ఇంక ఈ సిలువని రాతితోటి చేపించి పెట్టారు. ఇదనమాట, చాలా అద్భుతం. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం, ఆయన ద్వారానే రక్షణ ఉంది. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం, ఆయన ద్వారానే రక్షణ ఉంది. వేరే మార్గం లేదు లోకంలో. పాపపు ఊబిలో పడియున్న వారలారా, శాపపు బంధకాలలో చిక్కుకున్న వారలారా, యేసునామము ద్వారా విడుదల పొందండి, నిత్య జీవానికి వారసులు కండి. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం నిరణం పట్టణంలో ఉన్నాం. ఈ నిరణంలో అపోస్తులుడు అయిన తోమా గారు ఈ పరిసర ప్రాంతంలో 5వ మందిరం కట్టారు. అక్కడికి వచ్చాం. ఇంకా పూర్తి వివరాలు లోపల ఆఫీస్లో అడిగి మీకు అన్ని విషయాలు కూడా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ఇదిగోండి, వీళ్ళు ఆర్థోడాక్స్, సిరియన్ ఆర్థోడాక్స్ కాబట్టి వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వాళ్ళు ధ్వజస్తంభాన్ని కూడా పెట్టుకున్నారు. ఆఫీస్ స్టాఫ్ కమింగ్ ఫ్రమ్ హైదరాబాద్. ఇక్కడ వర్షం కూడా పడుతుంది. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ మందిరం కూడా. చాలా విశాలంగా, చాలా
మంచి హిస్టారికల్ ప్లేస్కి వచ్చాం. సో అనేక మందికి చూపించాలి అంటే యేసు నామము ద్వారా విడుదల పొందండి, నిత్య జీవానికి వారసులు కండి. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. నిన్న నేడు నిరంతరం ఏకరూపుడు, సిలువపై మనకై ప్రాణమిచ్చాడు. మూడవ దినమున తిరిగి లేచాడు, మరల రానై ఉన్న దేవుని కుమారుడు. యేసే మార్గం సత్యం జీవం, యేసే దేవుని మహిమా తేజం. ఆయన ద్వారానే రక్షణ ఉంది, వేరే మార్గం లేదు లోకంలో. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్. ఈ సంతసమగు వర్తమానము ఎల్ల జనుల వీణుల మ్రోగుగాక విభునకు స్తోత్రము. లోకము కొరకును నాకై నీకై ఆ కాలమునకై ఈ కాలమునకై లోక రక్షకుడగు యేసుడు పుట్టెను. ఆ కైసరౌగుస్తు అరయలేదు ప్రభువు, ఇది ఆశ్చర్యము ఎంతో విచారము. ఎలనతరు ప్రభు నెరుగకపోయెను. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్. విభునకు స్తోత్రము. జనాంగములకై నాకై నీకై రాజులకై హేరోదు రాజు కొరకై రాజగు యేసుడు రంజిల బుట్టెను. రాజగు హేరోదు ప్రభువు నరయలేదు. ఇది ఆశ్చర్యము ఎంతో విచారము. ఎలనతడు ప్రభు నెరుగకపోయెను. యేసు జన్మించెన్ ఇలలో, యేసు జన్మించెన్. పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్. విభునకు స్తోత్రము. సర్వలోకమునకై నాకై నీకై సర్వవేదజ్ఞులౌ శాస్త్రుల కొరకై ఉరువిని
ఇప్పుడే మనం కుక్కమంగళం చర్చ్ దగ్గర నుండి ఇక్కడికి చర్చ్కి వచ్చాం. ఇంచుమించు 60 కిలోమీటర్లు ఉంది. ఇది తోమా గారు స్టార్ట్ చేసిన 5వ మందిరం. అప్పట్లో ఆయన ఎక్కడ పెట్టినా కూడా జస్ట్ సిలువను పెట్టేవాడు, ఒక చెక్క సిలువను పెట్టేవాడు, లేదంటే రాతి సిలువను పెట్టేవాడు. అయితే ఇప్పుడు దాన్ని తీసేసి వేరేది పెట్టారు. ఇది సిరియన్ ఆర్థోడిక్స్ వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ చర్చిని. ఇది చాలా హిస్టారికల్గా ఉండే ప్రాంతం ఇది. ఆ ఎదురుగానే ఒక నది ఉంది, అది పంబా నదిలో కలిసే ఒక చిన్న నది, అది కూడా మీకు చూపిస్తాను. ఆయన పడవ ద్వారా కుక్కమంగళం దగ్గర నుండి ఇక్కడి వరకు పడవలో వచ్చాడు. ఇక్కడే ఒక సిలువ పెట్టి ఈ పరిసర ప్రాంతాల్లో అనేక మందికి, హైందవులకి, బ్రాహ్మిన్స్కి, జైనులకి, బుద్ధిస్టులకి, వాళ్ళందరికీ కూడా సువార్తను చెప్పి ఆయన ఒక సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఇక్కడ సిలువ పెట్టి ఒక సంఘాన్ని. ఆ తర్వాత తరతరాలుగా ఇదంతా కూడా కట్టుకుంటూ వస్తున్నారు. ఇప్పటికి 4 సార్లు దీన్ని రెనోవేషన్ చేశారు. ఇది చాలా అద్భుతమైన చర్చ్ అనమాట. ఇదిగోండి ఎవరెవరు ఇక్కడ సేవ చేశారు ఫాదర్గా, ఏ సంవత్సరంలో సేవ చేశారు అనేది అక్కడ ఉంది. ఇదిగోండి ఈ రాళ్ళు అయితే మాత్రం అప్పట్లో దీపస్తంభాలుగా వాడుకునేవారు. అయితే ఇప్పుడు వాళ్ళు కర్పూరాలు, హారతులు అట్లాంటివి ఇస్తూ ఉంటారు. సో అది తర్వాత ఇదిగోండి నిరణం చర్చి AD 54లో, అంటే ఒకే సంవత్సరంలో AD 52లో 4 చర్చిలు, 1 కొడంగలూరు, 2 పాలయూరు, 3 నార్త్ పరావూరు, 4 కుక్కమంగళం, ఈ 4 చర్చిలు తోమా గారు స్థాపించారు. అయితే 2 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. మరి ఈ గ్యాప్లో ఎక్కడైనా పరిచయం చేశాడో మరి స్పష్టంగా అయితే లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా 54 AD 54లో సెయింట్ థామస్ ద అపోస్టల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ arrived at Tumattu Kadau ferry and founded Niranam Church in the name of Saint Mary's Mother of God అనే చర్చిని స్టార్ట్ చేశారంటే వీళ్ళు పేరు అలా పెట్టుకున్నారు. AD 54 నుండి 2017 వరకు కూడా ఇదంతా హిస్టరీ, ఎంతమంది సేవకులు ఉన్నారు ఏంటనేది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ప్రస్తుతానికి 62 మంది సేవ చేసినట్టుగా వాళ్ళ లిస్ట్ అంతా ఉంది. ఇంకా ఎంతమంది మారారో మరి 2017 నుండి ఇప్పటి వరకు కూడా ఒక 8 ఇయర్స్ ఉంది. ఇది హిస్టారికల్ ప్రదేశం. సో ఇది ఒక పాత మందిరం. ఈ పాత మందిరంలో ఆయన రెలిక్ కూడా ఉంది. ఇక్కడ లోపల అన్ని తాటాకులతోటి కూడా బైబిల్ గ్రంథం ఉంటుంది అప్పట్లో. సో చెప్పులు ఇప్పి వెళ్ళాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వీళ్ళు ఆర్థోడిక్స్ చర్చ్ వాళ్ళు కనుక వీళ్ళ పెద్దలు అనమాట. ఇక్కడ సేవ చేసిన వాళ్ళంతా కూడా మీరు చూడొచ్చు. వాళ్ళందరూ గుర్తుగా ఫోటోలు అలా పెట్టుకున్నారు. ఇదిగోండి ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే కొంచెం వంగిపోవాలి, అందుకనే ఇది కొంచెం హైట్ తక్కువ పెట్టారు. ఇవన్నీ పురాతనమైన కానుక పెట్టెలు ఇవి. ఈ చర్చిలో AD 54 నుండి వాడిన వస్తువులు ఉన్నాయి. చాలా అద్భుతంగా భద్రపరిచారు. ఇవ్వండి ఇవన్నీ అప్పట్లో సేవకులు ఎవరో వేసుకున్న చెప్పులను కూడా ఇక్కడ ఉంచారు. సో వీళ్ళు దీంట్లో సాంబ్రాణి అది ఇది వేస్తూ ఉంటారు అప్పటి నుండి ఆ చర్చ్ ప్రకారం. ఇంకా చూసినట్లయితే ఇదిగోండి ఇవన్నీ కూడా చర్చికి సంబంధించిన, ఆర్థోడాక్స్ చర్చికి సంబంధించిన పనిముట్లు. ఇదొక హుండీ. ఆ తర్వాత ఇది వాళ్ళు ఏదో జపం చేస్తారేమో మరి మేబీ అది. అప్పట్లో ఈ ప్రాంతం అంతా హైట్గా ఉండేది, దానికి సంబంధించింది. ఇదిగోండి సిలువ, అప్పట్లో పాతవి. సో చేత్తోటి వేసిన ప్రింట్ అది. ఇదిగోండి తాటాకుల మీద, కొబ్బరి ఆకుల మీద చక్కగా బైబిల్ వాక్యాన్ని రాసి పెట్టారు. వావ్, తెలుగులో కూడా రాశారు. తెలుగులో కూడా రాశారు. ఇదంతా కూడా
తెలుగులోనే సంస్కృతంలో కూడా రాసినట్టుగా ఉంది ఇక్కడ. మరి రైటింగ్ అయితే కొంత అర్థం కూడా అవ్వట్లేదు. బాగుంది. అప్పట్లో బైబిల్ ఇలా ఉండేది. సో అది కూడా చూడండి, సింగిల్ స్టోన్ తోటి చైన్ అండి, ఒక చైన్ లాగా తయారు చేశారు రాతితోటి. ఆ తర్వాత ఇవన్నీ బావి గిలకలు, ఇసనకర్రలు అప్పట్లో అలా తయారు చేశారు. అట్లాగే మనం చూసుకున్నట్లయితే ఈ లోపలికి ఒక రూమ్ ఉంది. సో అప్పట్లో భక్తులు ఈ విధంగా నిలబడి బైబిల్ చదువుతారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్కి ఇక్కడ ఒక బొమ్మను పడుకోబెట్టి జీసస్ని ఊరేగించినట్టు ఊరేగించేలాగున్నారు అది. ఎందుకంటే నిన్న వెళ్ళిన కుక్కమంగళం చర్చిలో కూడా ఇట్లాంటి సన్నివేశం ఉంది. ఇగోండి ఇవన్నీ కూడా పురాతనమైన వస్తువులు. ఇగోండి ఇవైతే బావి గిలకలు, 2 తాళ్ళు ఉండేవి. ఇదిగోండి గంట, ఇదేమో ఇసర్రాయి, ఇవన్నీ పాత బాణలు, కుండలు. అప్పట్లో ఇక్కడ సేవ చేసిన వాళ్ళు మేబీ వీటిని ఉంచినట్టున్నారు. ఇదిగోండి ఇది ఎంత చిన్న తలుపు చూడండి. అప్పట్లో ఎన్నో వేల సంవత్సరాలు అయి ఉంటుంది అది. ఎందుకంటే ఈ చర్చి స్టార్ట్ చేసే దగ్గర 1980 సంవత్సరాలు అవుతుంది దగ్గర. సో ఇవన్నీ కూడా పాతవి. ఇదిగోండి అట్లాగే అప్పట్లో లాందర్లు, కిరోసిన్ పోసి వెలిగించుకునేవాళ్ళు. అట్లాగే ఫస్ట్ స్టార్టింగ్లో సెల్ ఫోన్ల ల్యాండ్ లైన్లు, అది టైపింగ్ మిషను. ఇదేదో వైర్ సెట్ అనుకుంటా. ఇవన్నీ ఇంకా పాతకి సంబంధించినవి. ఇవి మాత్రం అచ్చులు పోసుకునేవి, పాత పురాతనమైన చైరు. అట్లాగే ఇవ్వండి ఇవన్నీ కూడా తోమా గారు నిర్మించినప్పటి మందిరాన్ని పురాతనమైన వస్తువులు. ఈ డోర్లు కానీ ఇవి కానీ అసలు చాలా అద్భుతం అండి. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన, ఇదిగో 1259లోనంట దీన్ని తయారు చేసింది. అంటే ఇప్పటికి దగ్గర 800 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అట్లాగే వంగి వెళ్ళాలి మనం ఇక్కడ. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రభువు ముందు ప్రతి మోకాలు వంగాలి, అందుకనే ప్రతి తల కూడా వంగాలి. అందుకనే ఇది వంగి వెళ్ళాలి. ఇగోండి ఇవన్నీ రకరకాల బైబిల్స్. 1902, 1853, 1625. 1625లోనే అసలు ఇది ఏం భాష మరి ఆ భాషలో కూడా బైబిల్ని రాశారు. చాలా అద్భుతం అండి. మీరంతా కూడా దయచేసి మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇదంతా చూపించాలి. ఇగోండి తాటాకుల్లో, కొబ్బరాకుల్లో కట్టి పెట్టారు రకరకాల భాషల బైబిల్స్ ఇవి. ఇగోండి పెద్ద పెద్ద ఆకుల్లో కూడా కట్టి పెట్టారండి. చాలా అద్భుతం. బాగా చూడటానికి వీలుగా అవన్నీ లైట్స్ వేసి పెట్టారు. ఇగోండి ఇవన్నీ గంగాలాలు అనుకుంటా. అబ్బో మంచి ఒరిజినల్ ఇత్తడిలా ఉన్నాయి. సో ఇవ్వండి ఇవన్నీ కూడా రకరకాల భాషల పుస్తకాలు, వాక్యాలు అప్పట్లో అలా దాచిపెట్టుకున్నారు. సో తలుపులు కూడా చాలా పాతవి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఇవన్నీ కూడా పురాతన వస్తువులు. ఆ చైన్లు అప్పట్లో అవన్నీ పాతవి. ఇవి ఇసరాళ్ళు, అది 991లోదంట. సో ఇంకా చూసుకుంటే ఇటువైపు కూడా ఇంకా వేరే ఉన్నాయి. ఒకసారి మనం వస్తే ఇవ్వండి అప్పట్లో జింకవి, అది జింక తల. అన్నిటికీ సెక్యూరిటీ పరంగా సీసీ కెమెరాలు కూడా అమర్చారు. చాలా అద్భుతం. ఇక్కడ దైవజనులు రెస్ట్ తీసుకునే వాళ్ళేమో మరి అప్పట్లో. పెరుమాల తిరుమేలి స్టే 1876 నుండి 1902 వరకు ఇక్కడ ఉన్నారంట. ఇగోండి ఇవన్నీ పురాతనమైన బాణలు. ఇంకా
ఇంకా ఆ లోపల అదిగోండి అలాగా రాజులు పరిపాలించేవారు. సో ఆ విధంగా హింసలు కూడా పెట్టినట్టున్నారు. ఇదిగోండి యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు కొంతమంది పని చేసుకునే వాళ్ళందరూ భయపడ్డారు. కత్తులు తీసుకొని వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు భయపడి ఆ పరిశుద్ధాత్మ పవర్కి బాగా ఇదైపోయింది. సెయింట్ మేరీ మిరాకలిస్లీ వాళ్ళకి మేరీ మాత ఒకసారి ప్రత్యక్షమైందంట యేసు ప్రభు వారిని ఎత్తుకొని కూడా. అది ఆ సమయంలోనిది. తర్వాత ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇదిగోండి తోమా గారి రెలిక్ ఇక్కడ ఉంది. తోమా గారిని చంపేశారు. ఆ చంపేసినప్పుడు ఆయన బాడీలో ఒక పాట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అది దీనికి సాదృశ్యం. అక్కడేమో ఇదిగోండి యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు నువ్వెవరో అని అడుగుతాడు తోమా గారు. ఆయన అంటాడు, నేను నీకెవరో తెలియదా, నేను యేసుప్రభువునే, నువ్వు కావాలంటే వేలు పెట్టి చూడమని చెప్పినప్పుడు ఆయన అనుమానంతో ఆ వేలు పెట్టాడు. అప్పుడు మై లార్డ్ మై గాడ్ అని ఆయన, నా ప్రభువా నా దేవా నన్ను క్షమించు, నువ్వే దేవుడు అని ఆయన అప్పుడు ఒప్పుకున్నాడు. సో దానికి సాదృశ్యం ఇదిగోండి. దీని చుట్టూ కూడా చాలా అద్భుతమైనగా ఇవన్నీ కూడా బాగా చెక్కారు. తోమా గారు ప్రేయర్ చేసేది, ఆయన అభిషేకం పొందుకోవటం, ఇవన్నీ కూడా చుట్టూ ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే ఆయన హోల్స్లో వేలు పెట్టి చూసేది, అది గాయాలలో. ఇదిగోండి ఇక్కడేమో ప్రార్థన చేసుకుంటుంటే కృప ఆయన మీద దిగుతుంది. ఇక్కడేమో నెమళ్ళు, ఏనుగులు, సింహాలు సైతం ఆయన చూసి భయపడ్డాయి, ప్రార్థనలో ఏకీభవించే ఆ సిచ్యువేషన్ అది. అదంతా కేరళ ప్రాంతంలోనే. ఇదేమో ఆయన బాడీలో ఒక పార్ట్, అప్పటి నుండి ఇప్పటివరకు కూడా పెట్టారు. ఇంకా కూడా కింద కొన్ని చిత్రాలు ఉన్నాయి. అదిగోండి ఆయన పడవ ప్రయాణం చేసుకుంటూ వచ్చాడు. ఇంకా చుట్టూ అలాగే ఉన్నాయి. ఇంకా మనం నెక్స్ట్ వెళ్దాం. ప్రైజ్ గాడ్. ఇది కూడా వన్స్ ఆఫ్ వన్ టైంలో అన్నీ మిక్సర్ అవన్నీ పెట్టుకునే బీరువా. సో వాళ్ళంతా ఆర్థోడిక్స్ కనుక ఈ విగ్రహాలు వాటిని ఎంకరేజ్ చేస్తారు. నెక్స్ట్ గుర్తుగా కూడా అలా పెట్టుకుంటారు. కొంచెం డిఫరెంట్గా బాగుంది. అప్పట్లో అక్కడి నుంచి కూడా మరి బోధన చేసేవాళ్ళేమో. ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ యాక్చువల్గా ఒక గైడ్ ఉండేవాడు. ఆ గైడు త్రివేంద్రం వెళ్ళాడంట, అందుకని రాలేదు. ఇంకా వీలైనంత వరకు నేను కనుక్కొని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇవైతే మాత్రం దీపస్తంభాలు. అప్పట్లో లైట్లు ఉండేవి కాదు. ఇవ్వండి ఇవైతే మాత్రం ఆ టైంలో దీపస్తంభాలండి ఇవి, ఇప్పటివి కాదు. అదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, అదిగోండి అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఉన్నాయి ఆ ప్రాంగణంలో. మనం ఇప్పుడు ఇటువైపు చూద్దాం. ఇంకా కొన్ని మన దైవజనులు పురాతనంగా వాడినవి ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి ఈ చర్చికి ఇటు కూడా ఎంట్రన్స్ ఉంది, కానీ అది క్లోజ్ చేసి ఉంది. అదిగోండి అక్కడ సెయింట్ తోమా గారి ఫోటో పెట్టారు, క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. వాళ్ళ రూల్ వాళ్ళది, మనం కాదనకూడదు, అవునని కూడా యాక్సెప్ట్ చేయకూడదు. అప్పట్లో ఈ పరిసర ప్రాంతాల్లో గుర్రాలతోటి ఇలా బండ్లు ఉండేవి, అలా మన దైవజనులు తిరిగేవాళ్ళు. ఇదిగోండి ఇది ఒక మంచి పడవ అండి. అప్పట్లో మరి ఈ పడవ వాడబడినట్టుగా ఉంది. జస్ట్ ఒక కొబ్బరి చెట్టుతోటి తయారు చేయబడిన పడవ ఇది. ఒక చెట్టు సింగిల్ పీస్ అనమాట అది. కొబ్బరి చెట్టు, తాడి చెట్టు నీట్గా క్లియర్గా లేదు, కానీ చెక్కతోటి చేయబడిన పడవ. అప్పట్లో పొలాలకి నీళ్లు ఈ విధంగా పెట్టుకునేవాళ్ళు, అవి తిరుగుతూ ఉంటే వాటర్ వస్తూ ఉండేవి. నాగలి ఆ విధంగా ఉండేది. ఇవన్నీ కూడా పాతవి. ఇది చూడండి, అసలు మంచి ఎక్కడో వేరే దేశాల్లో ఉన్న టెక్నాలజీ తీసుకొచ్చి ఇక్కడ కట్టారు. చూడటానికి చాలా అందంగా సుందరంగా కూడా ఉంది. సో ఇదంతా కూడా సమాధుల తోట. చర్చ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని బరియలు చేస్తారు అక్కడ. ఇంకా అట్లాగే చూస్తే ఇవన్నీ కూడా మన భక్తులు వాడిన కొన్ని పాత వస్తువులు. ఆ లోపల చాలా విధాలుగా ఫొటోస్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇదిగోండి ఇది మాత్రం ఎవరైతే బిలీవర్సు ప్రభునందు నిద్రిస్తారో వాళ్ళని ఇంటి దగ్గర నుండి చర్చి దాకా తీసుకొచ్చి చర్చి దగ్గర నుండి బరియల్ గ్రౌండ్కి వెళ్ళేదాకా కూడా ఇది వాడతారు. అది మీకు తెలుసు, మన ఎద్దుల బండి చక్రం. సో చుట్టూ ప్రాంగణం చూద్దాం రండి. అప్పట్లో రాళ్లతో చెక్కబడి ఫస్ట్లో మందిరాలు కట్టేవాళ్ళు. అప్పట్లో గుర్తుగా కొన్ని రాళ్ళని ఇక్కడ పెట్టారు.
ఇవన్నీ కూడా పురాతనమైనవి. మేబీ తోమా గారు కూడా చెక్కుండొచ్చు వీటిని, ఎందుకంటే ఆయన మంచి బహు గొప్ప కార్పెంటరు. ఇదిగోండి, ఇది కూడా ఒక దీపస్తంభం. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఒక బండి ఉంది. మేబీ వీళ్ళు క్రిస్మస్ టైంలో ఏమైనా యేసుప్రభు వారిని కానీ మేరీ గారిని కానీ పెట్టి అలాగే ఏమైనా ఊరేగిస్తే తిప్పుతారేమో, మరి మేబీ వాళ్ళ ఆచారాలు ఎలా ఉన్నాయో తెలియదు. ఇదిగోండి, ఇదంతా బరియల్ గ్రౌండ్. ఇది చాలా పెద్ద అండి. సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇది. వాళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్నారు ఈ చర్చిని, 8వ చర్చిని. ఇది 5వ చర్చి, 8వ చర్చి కూడా ఈ 2 చర్చిని వీళ్ళే చేస్తున్నారు. చాలా పెద్దది. పక్కనే కాలేజ్ ఉంది, స్కూల్ ఉంది, హాస్పిటల్ ఉంది. చాలా మంచి ఎడ్యుకేషను, చాలా మంచి హాస్పిటల్ సర్వీస్ కూడా. సో ఇదంతా కూడా మన ప్రాంగణం, తోమా గారి ప్రాంగణం. మందిరం చూడండి అసలు స్ట్రక్చరు ఎలా కట్టారు. గోడలు కూడా దాదాపు 3 అడుగులు ఉన్నాయండి. ఇంకా ఒకటి ఏంటంటే కింద మట్టి కాకుండా అన్ని గులకరాలు చిన్న చిన్న అన్ని ఏరకొచ్చి మొత్తం ఇదే చేశారు, బాగుంది. సో అది కూడా మందే. స్కూలు, వీళ్ళు ఉండటానికి రెసిడెన్సీ క్వార్టర్స్. ఆ టేకు చెట్లు కూడా నాకు తెలిసి 60-70 సంవత్సరాలు ఉంటాయండి, చక్కగా పెరిగిపోయాయి. చర్చి ఎత్తులో ఉన్నాయి టేకు చెట్లు కూడా. చూశారు కదా, అది వెనక సైడ్ అయిపోయింది. ఇది మళ్ళీ మందిరానికి రైట్ సైడ్. చాలా అందంగా కట్టారండి. నార్త్ పరావూరులో కూడా ఇదే డిజైన్, కానీ అది ఇంకా కొంచెం పెద్ద చర్చ్ అది. కాకపోతే ఇక్కడ కొంచెం విశాలంగా స్థలం కూడా ఉంది, చాలా బాగుంది. ఇలా కూడా ఒక ఎంట్రన్స్ ఉంది, అన్ని విండోస్ ఉన్నాయి, చాలా అద్భుతంగా కట్టారు. గోడ ఒక్కొక్కటి అయితే 2 ఫీట్ల పైనే ఉంది. ఇదొక డోరు, బాగుంది. ఇదొక డోరు. అక్కడ ధ్వజస్తంభం కూడా పెట్టారు వాళ్ళు. అక్కడ ఒక దీపవృక్షం కూడా ఉంది, దీపస్తంభం కూడా ఉంది. అది ధ్వజస్తంభం ఏమో వాళ్ళు కాపర్ది పెట్టారు. ఇక్కడేమో మదర్ మేరీని పెట్టారు, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అభిమానం ఉండేవాళ్ళు. వీళ్ళది ఏంటంటే యేసు ప్రభు వారినే కన్న తల్లి కదా, ఆ తల్లి ద్వారా వీళ్ళు ప్రేయర్ చేస్తారు. అమ్మా, మాకు పలానా బాధలు ఉన్నాయి, పలానా కష్టాలు ఉన్నాయి, కొంచెం మీ కుమారుడికి చెప్పండి అని ప్రార్థన చేస్తారంట. వాస్తవానికి అయితే అది మనమైతే చెయ్యం, ఎందుకంటే అది అంతే. సో ఇప్పుడు మనం చర్చి లోపలికి వెళ్దాం. ఇదిగోండి, సెయింట్ మేరీస్ ఆర్థోడాక్స్ సిరియన్ చర్చ్, నిరణం, ఫౌండెడ్ ఇన్ 54 AD 54 by Saint Thomas the Apostle of India. This is the 4th building. ఇప్పటి వరకు 3 పడిపోయాయి, అప్పటి నుండి పురాతనమైన. ఇది 4వ బిల్డింగ్ కట్టారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో వచ్చిన వాళ్ళంతా ఇలాగ క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారు. సో మనమైతే వెలిగించకూడదు, వెలిగించను కూడా నేనైతే. ఇదేమో కానుకలు పెట్టా, చాలా మంచి వెయిట్ తోటి చేయించారు, కనీసం ఇది కదలను కూడా కదలదు. అలాగే ఆర్థోడాక్స్ చర్చ్కి సంబంధించి మేబీ సాంగ్ బుక్స్ అనుకుంటా, అన్నీ కూడా మలయాళంలో ఉన్నాయి, ఒక ముక్క రాదు మనకి. సో అందరికీ మంచిగా చాపలు వేశారు, మెత్తగా కింద కార్పెట్ వేశారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలాగా ఆయిల్ వెలిగిస్తూ ఉంటే ఒక్కొక్క డ్రాప్ పడతా ఉంటుంది. ఇది కూడా పూసుకుంటే కొంచెం హీలింగు అట్లా ఉంటుందని ఇదంతా కూడా చేస్తూ ఉంటారు. Yeah, just to history. Okay. I coming from Hyderabad. Somebody told me. Yes, sir. Holy place 3, 1, 2, 3, 4, 5.
ఓకే This priest are praying inside Qurbana. ఓన్లీ ప్రీస్టర్ Oh, నాట్ బిలీవర్స్ believers are here. ఓకే ఓన్లీ ప్రీస్ట్ ఇన్సైడ్ ప్రేయింగ్ Inside praying. ఓకే వన్స్ కెన్ ఐ సీ వన్స్ No, not allowed to. ఇట్ ఈస్ హోలీ ప్లేస్ మోస్ట్ హోలీ ప్లేస్ ఓకే We people are also know. ఓకే 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 This is the cross. This is called a Niranam cross. ఓకే నిరణం క్రాస్ Here only this cross. ఓకే నాట్ టీ షేప్ No. That is సో ఇక్కడ నిరణం చర్చికి సంబంధించి ఇలా ఉంటుంది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా years and years before this make this cross. ఓకే 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 This is one stone, no? దిస్ ఈస్ వన్ స్టోన్ One stone. పర్పస్ బాప్టిస్ Baptist only. ఓకే చిల్డ్రన్స్ Children's, yeah. ఓకే పిల్లలకి బాప్తిస్మ్ ఇవ్వడానికి ఇది ఒకటే సింగిల్ రాయి స్టోన్ అంట అయితే తోమా గారు అప్పట్లో ఇక్కడ సిలువని డిఫరెంట్గా చెక్కారు ఇదిగోండి ఇది చూసినట్లయితే చాలా అందంగా ఉంది ఇది ఇట్లా వచ్చింది ఇక్కడ పైనుంచి ఇట్లా వచ్చి కిందకు వచ్చింది This and down. యా యా This type. ఓకే 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 క్రాస్ ఓకే వెరీ నైస్ సార్ యా Only people that bishops and all photos and everything. ఓకే This one. ఓకే 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 That other one is the, you know, that is a old old time people are using that one, no? Yes, Nowadays they are not yes using yes yes that. yes that is already Only memories. yes yes memories సార్ you are from Kerala Okay, yeah. okay look like very height and personalities I am the trustee for you. okay 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 this is one society no sir Which one? this Not society the society, no. in Tiruvottam code also same Tirunelveli, yes. Tirunelveli, that separate diocese. okay okay This is Nerna diocese. okay Kollam diocese. okay Ernakulam diocese. okay They are all independent. Okay. They are one bishop. okay Saint Thomas came to India na India. this here. is which church This is Nernam Vellivalli. no first church what is the first church This is the first church. Kodangaluru? Kodungaluru, there is also Palayuru total 7.5. yeah Palayuru Palayuru, Niranam Niranam. sorry North Paravur North. Kottakav. No, one is in Kukka- Tamil Nadu, Kanyakumari. that is Tiruvottam code Thiruvangur. half church Saint Orthodox Yeah, yeah, yeah. okay this 5 is holy places Holy places. other bodies not allowed no. okay that is church cross is different here Yeah. only this church Yeah, yeah. in total world Yeah, yeah. You only. Tiruvottam code also same No, no, cross no, 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 no. that is different okay here any starting any problems struggles Means? any opposite some No, Hindus nothing. that time That time maybe. Maybe that time St. Thomas, he have too much struggle here. okay This means that is Hindu people are too much here. okay But that is against this one. okay course. okay Then they chose some people from that community okay to Christianity. okay That time this problem is happened. This thing is using in Catholics only. We are not using that much. okay We are worship Saint Mary, Saint Thomas. sir I don't know actually There is a limit. actually I don't know what's the exactly orthodox like follow Catholics or follow No. Protestant No, middle one No, not middle. Only in India, especially in Kerala, this is here is only Orthodox. okay Then after 40s, when 40s come here and they are coming, they are catch the more these churches from Orthodox. okay Then they make Catholics. okay But all the churches Orthodox. okay old church is orthodox okay. Saint Thomas come here and make any total head office Kottayam. Kottayam Kottayam. in India Orthodox. total India Total India. Orthodox is in Kottayam. Kottayam Kottayam is head Head. okay No, now any service I was making on the sound system. okay checking Yeah. okay we are showing so many people this church historical church that's why video and outside also one Inside you can, that already finished inside, yes downside also, yes underground also. yes 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 That written yes. many things. This is
ఆల్రెడీ డన్ సార్. ఎస్ సార్, ఆల్రెడీ డన్. ఐఎమ్ ఆల్రెడీ కేమ్ లాస్ట్ ఇయర్ ఆల్సో. But I don't satisfied. That's why I'm coming again. This completely Yes, finished. completely finished. Downside Yes, also. yes. What is this, sir? This Sitting, for sitting. no. Confession. Oh. This is coming here. Priest is coming here. People are coming there. And their confession is here. Priest to sleeping or what? No. He is sitting. He is this coming here. Okay. Suppose. This is sitting here. Okay. Otherwise, he is using the chair. But people are coming here. Any people by mistake first to preacher. Yeah. Priest. But what he that people. He is only praying. Yeah. సర్వలోకమునకై నాకై నీకై సర్వవేదజ్ఞులౌ శాస్త్రుల కొరకై ఉరువిని యేసుడు ఉద్భవించెను గర్వపు శాస్త్రులు ప్రభువు నరయలేదు ఇది ఆశ్చర్యము ఎంతో విచారము ఎలవారు ప్రభు నెరుగకపోయిరో యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్ పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్ విభునకు స్తోత్రము సకల మతస్థుల కొరకై నాకై సుఖముగా జీవించు నీ కొరకై ప్రభు. ప్రైజ్ ది లార్డ్. మొత్తానికి మీ అందరికీ దేవుడి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు మనం ఆర్థోడాక్స్ చర్చ్లో ఉన్నాం కదా. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే ఇదిగోటి ఈ క్రాస్ అసలు ఎక్కడా ఉండదన్నమాట. ఇటువైపు ఏమో పైకి ఉంటుంది, ఇటువైపు ఏమో కిందకు ఉంటుంది. ఈ చర్చ్ అప్పట్లో తోమా గారే అలా చెక్కారంట. అక్కడే రాతి మీద కూడా సేమ్ అట్లాగే ఉందాక మీరు చూశారు కదా. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే అదిగోండి అక్కడ ఒక తెర కట్టున్నారు. అదొక తెర, ఇదొక తెర, ఆ తర్వాత ఇదొక తెర, ఆ తర్వాత ఇదొక తెర, ఆ తెర. ఎవ్వరు వెళ్ళటానికి లేదు. 5 పరిశుద్ధమైన స్థలాలంట. అంటే అతి పరిశుద్ధమైన స్థలంగా వీళ్ళు భావిస్తున్నారు. ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోకి ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఓన్లీ ఎవరైతే ఇక్కడ ప్రీచ్ చేస్తారో వాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళి ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి ప్రసంగం చేస్తారంట. ఇంకా బయటికి వెళ్ళాక మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడైతే ఇంత దూరం వచ్చాం కనుక మనం కూడా ప్రార్థన చేసుకుందాం. ఓకే. సకల మతస్థుల కొరకై నాకై సుఖముగా జీవించు నీ కొరకై ప్రభు సుఖమును త్యజించి సుతుడై పుట్టెను సకల మతస్థులు స్వామి నెరుగలేదు ఇది ఆశ్చర్యము ఎంత విచారము ఎలవారు ప్రభు నెరుగకపోయెరో యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్. తోమా గారు స్టార్ట్ చేసిన పరిసర ప్రాంతాల్లో ప్రార్థన చేసుకుంటే నిజంగా ఒకవేళ విశ్వాసంతో కనుక అనుభవిస్తే ఆ ఫీలే వేరండి. గూస్ బంప్స్ అంతే. మీరు కూడా రండి, ప్రార్థన చేసుకోండి. థ్యాంక్ యూ. బయటికి వెళ్దాం. ఇంకా నెక్స్ట్ విషయాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్. సో ఇదంతా కూడా లోపల చాలా అందంగా, చాలా సుందరంగా బాగా చేశారు. చాలా బాగుంది. ఇది ఆశ్చర్యము ఎంత విచారము ఎలవారు ప్రభు నెరుగకపోయెరో యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్ పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్ విభునకు
పల్లెలకై పట్టణములకై కన్న బిడ్డల మగు నాకై నీకై చిన్న కుమారుడై శ్రీయేసు పుట్టెను అన్ని చోట్లకి పుడి వార్త తెలియచుండెన్ ఇది ఆశ్చర్యము ఎంతో సంతోషము ఇట్లు వ్యాపింపజేయు దేవునికి స్తోత్రము యేసు జన్మించెన్ ఇలలో యేసు జన్మించెన్ పాపుల కొరకును శుద్ధుల కొరకును యేసు జన్మించెన్ విభునకు స్తోత్రము రండి పాపులారా రండి రంగుల లోకమును వీడి రండి క్రీస్తు పిలుచుచున్నాడు కరుణతో మీ కొరకు వేచియున్నాడు యేసుని ప్రేమ ఎంతో గొప్పది దానిలో దయ ఉంది దానిలో క్షమ ఉంది పాపపు భారము తీర్చుటకు ప్రాణమే అర్పించెను మీ కొరకు రండి పాపులారా రండి రంగుల లోకమును వీడి రండి క్రీస్తు పిలుచుచున్నాడు కరుణతో మీ కొరకు వేచియున్నాడు ఏది శాశ్వతం కాదు అంతస్తులు పనికిరావు నిత్య జీవము దొరికే మార్గం క్రీస్తేనని తెలుసుకొని రండి త్వరగా రండి పాపులారా రండి రంగుల లోకమును వీడి రండి క్రీస్తు పిలుచుచున్నాడు కరుణతో మీ కొరకు వేచియున్నాడు మీ కష్టాలు కన్నీళ్లు తొలగించుటకు మీ బాధలు రోగాలు బాగు చేయుటకు సిలువలో రక్తము కార్చెను సమాధానమును మీకు అందించెను రండి పాపులారా రండి రంగుల లోకమును వీడి రండి క్రీస్తు పిలుచుచున్నాడు కరుణతో మీ కొరకు వేచియున్నాడు రండి 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 యేసురాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం విడువబడుట బహుఘోరం. యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. రాజ్యమేలును. ఈ లోక రాజ్యాలన్నీ ఆయన ఏలును. నీతి శాంతి వర్ధిల్లును. న్యాయమే కనబడును. యేసురాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటారు. రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. పాపం మానవా నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. నిన్ను ప్రేమించి సో మొత్తానికి ఈ చర్చ్ గురించి అంతా అయిపోయింది. తోమా గారు ఎక్కడికి పడవేసుకుని వచ్చారో అక్కడికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను రండి. ఎదురుగానే పంబా నదిలో నుంచి కనెక్టెడ్ ఇంకొక చిన్న రివర్ ఉంది. ఆ రివర్లో ఆయన ఇక్కడి వరకు వచ్చాడు.
ఇక్కడ ఏమని రాస్తుందంటే అందరూ చూడండి ఒకసారి. ది గేట్ వేర్ సెయింట్ థామస్ బాప్టిజైడ్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఇన్ సెంచరీ AD 54. ఈ గేట్ ఏంటంటే మా పితరులు, మా తండ్రులు, వాళ్ళ తండ్రులు అందరూ కూడా బాప్తిసం పొందిన ప్రాంతం ఇది. అది కూడా తోమా గారి చేతుల మీదుగా అని ఉంది అక్కడ. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. ఇదిగోండి, లాస్ట్ టైం వచ్చినప్పుడు దీంట్లో వాటర్ ఉన్నాయి. సో ప్రైజ్ ది లార్డ్. మనం చూస్తున్నాము ఇది ఇక్కడ తలియా కులం బాప్తిసం ఇచ్చే ప్రాంతం ఇదే. అసలు తోమా గారు పంబా నదిలో ప్రయాణం చేస్తూ వచ్చిన ప్రాంతం కూడా ఇదే. ఇదిగోండి, ఇదంతా కూడా కొంచెం చెట్లు మొలిచాయి, క్లీన్ చేయలేదు. చాలా అద్భుతమైన ప్రాంతం. కరెక్ట్గా చర్చ్ ఎదురుగా ఉంది చూడండి. మళ్ళీ చర్చ్ ఉంది మీకు అక్కడ ఎదురుగా. ఇక్కడ రాసుకున్నారు వీళ్ళంతా కూడా సెంచరీ AD 54లో మా పితరులంతా ఇక్కడ బాప్తిసం పొందారు తోమా గారి చేతుల మీదుగా రాసుకున్నారు. ఆ కమాన్ ఈ ఏరియా అంతా చర్చికి సంబంధించింది, ఆర్థోడిక్స్ చర్చ్ వాళ్ళు ఇది. సో అక్కడ చూడండి, బ్రాహ్మిన్స్, హిందువులు అందరూ కూడా నీళ్లు పైకి చల్లే కార్యక్రమం ఇక్కడ కూడా చేశారు. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు ఆయనే వచ్చి అవి పైకి రేసాడు ఇక్కడ కూడా. అట్లాగే నక్షత్రాల వల్ల ఆగిపోయాయి, అందుకని నక్షత్రాల బొమ్మలు కూడా పెట్టుకున్నారు అక్కడ. అదిగోండి ఆయన అక్కడ మై లార్డ్ మై గాడ్, నా ప్రభువా నా దేవ. ఇంకా అదే 2 మాటలు తోమా గారు మాట్లాడింది. ఇక్కడ కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు ఇక్కడ ఆరాధన జరిపిస్తారు. ఇది కూడా చర్చ్ చిన్నది. అంటే ఇదంతా కూడా హిందూ దేవాలయం స్టైల్లో ఉంటుంది. హిందూ దేవాలయం అనేది పాతది కాదు, మనదే పాతది. అయితే ఇక్కడ ఈ కేరళ ట్రెడిషన్ అనమాట. ఇది కేరళ ట్రెడిషన్గా ఈ విధంగా టెంపుల్ లాగా పెడతారు. సో ఇదంతా కూడా తోమా గారి ఫస్ట్ ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడే సిలువ పెట్టి ప్రార్థన మొదలుపెట్టింది. అప్పటి నుంచి కూడా ఇంక ఈ సిలువని రాతితోటి చేపించి పెట్టారు. ఇదనమాట, చాలా అద్భుతం. సో ఇది తోమా గారు ఆయన గాయాలలో వేలు పెట్టి చూసినట్టుగా ఒక ఊహా చిత్రం. ఇదంతా కూడా ఇదిగోండి సింగిల్ స్టోన్ మీద చెక్కారు. అయితే ముఖ్యంగా ఆయన పడవేసుకొని కొక్కమంగళం నుండి ఇక్కడికే వచ్చాడు. దాదాపు 58-60 కిలోమీటర్లు. ఇక్కడ నుండి మళ్ళీ నీలక్కలకు కూడా ఇంచుమించు చాలా కిలోమీటర్లు ఉంది. ఆయన అక్కడికి కూడా పడవేసుకునే వెళ్ళాడు పంబా నదిలో నుండి. అది మీకు రేపు చూపిస్తాం. చూడండి ఆయన తిరిగిన ప్రాంతాలు, ఆయన సేవ చేసిన ప్రాంతాలు. మనకి ఏ అమెరికాడో, ఏ బ్రిటిషోడో, ఏ తెల్లోడో, ఏ నల్లోడో ఎవరో సువార్తను తేలేదు, కానీ స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడే ఇక్కడికి వచ్చాడు. ఆయనే మనకు సువార్తను తీసుకుని వచ్చాడు. ఆయనే మన పితరులకు బాప్తిసం ఇచ్చాడు. ఆయనే మన దేశంలో ఉండే ప్రతి జాతికి సువార్తను బోధించాడు. అప్పట్లోనే ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బ్రాహ్మిన్స్ ఉన్నారు, నంబూద్రీస్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సువార్తను బోధించిన వ్యక్తి మన తోమా గారు. సో ఈ పరిసర ప్రాంతాల్లో తిరిగేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ గూస్ బంప్సే వేరు, ఇంకంతే అది. అందుకని మేము ఇప్పుడు ప్రయాణమై వెళ్తున్నాం. సో ఇంతటితోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాం. ఇది 5వ చర్చ్, నిరణం, పతనంతిట్ట డిస్టిక్. ఇంకోటి నీలక్కల్ కూడా ఉంది, అది కూడా పతనంతిట్ట డిస్టిక్. సో దాని పక్కనే పంబా నది అండ్ శబరిమలై అయ్యప్ప ఉండేది కూడా ఆ పరిసర ప్రాంతం, అయ్యప్ప టెంపుల్లోని. సో ఇదిగోండి ఇక్కడ చర్చ్ ఇలా ఉంటుంది. జస్ట్ సమాజ మందిరం లాగా ఉంటుంది. ఇక్కడ ఏమీ లేవు. అక్కడ సెయింట్ థామస్ ఒక గ్రానైట్ స్టోన్ ఉంది లోపల, సరిగ్గా కనిపించట్లేదు, లైటింగ్ లేదు. సో అందరూ అటు ఇటు కూర్చొని సమాజ మందిరం లాగా డిస్కస్ చేసుకుంటారు. ఒక కమిటీలో ఇక్కడ మాట్లాడుకుంటారు. అనేక మందికి వచ్చిన వాళ్ళకి బాప్తిసం క్లాస్ ఇస్తారు, ఆ తర్వాత బాప్తిసం ఇస్తారు. మ్యాక్సిమం వీళ్ళు కూడా చల్లే బాప్తిసమే ఇస్తారు. అక్కడ సింగిల్ స్టోన్ ఉంది. అన్ని చోట్లేమో క్రాసు చక్కగా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా ఉంటుంది.
కానీ ఇక్కడ మాత్రం ఈ స్టైల్లో ఉంటుంది. ఇదేమో ఈ చెయ్యి ఇట్లా పైకి లేసింది, ఈ చెయ్యి ఏమో ఇట్లా డౌన్ అయ్యి ఇది కిందకు వంగింది. అక్కడ సిలువ అయితే అక్కడే ఉంది ఇందాక మీకు చూపించినట్టుగా. సో రకరకాలుగా అప్పుడుండే పరిస్థితులను బట్టి అలా చేసుకున్నారు. ఏదేమైనా సిలువ ఎవరిది కాదు, స్వయంగా ప్రాణం పెట్టిన కలువరి సిలువ. సో దానికి సాదృశ్యమే మనమంతా కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ. మా ప్రయాణాల కోసం మీరంతా ప్రార్థన చేయండి. అనేక గ్రామాల్లో సువార్తని ప్రకటించడానికి కుదరకపోయినా అనేక గ్రామాల గురించి ప్రార్థన చేస్తున్నాం. కనిపించిన వాళ్ళందరికీ పాంప్లెట్లు పంచుతున్నాం. వాళ్ళందరికీ మంచి మారుమనసు రక్షణ కలుగులాగా మీరంతా ప్రార్థించండి. మేము బయలుదేరి నీలెక్కల చర్చికి వెళ్తున్నాం. అది చాలా ఫారెస్ట్లో ఉంటుంది. ఆ టైంలో అక్కడ తోమా గారి మందిరం కట్టేటప్పుడు ఏనుగులు మొద్దులు అందించాయి, పుళ్ళు సింహాలు చెట్ల తాట పీకొచ్చి ఇచ్చాయి. అప్పుడు ఆయన మందిరం కట్టాడు. ప్రార్థన చేస్తుంటే అన్నీ సాష్టాంగ పడ్డాయి జంతువులు. ఆ ప్రాంతానికి వెళ్తున్నాం. దాదాపు 1980 సంవత్సరాల క్రితమే అక్కడ భయంకరమైన అడవి, ఇప్పటికీ అట్లాగే ఉంది. ఆయన అప్పుడు ఎలా వెళ్ళాడో మరి అర్థం కాని పరిస్థితి. మీకు చూపిస్తాను రేపు అది కూడా. సో కాబట్టి మీరంతా కూడా మా ప్రయాణం కోసం ప్రార్థించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. మీరు చూస్తున్నారు నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. మతోన్మాదులు కొంతమంది చెప్తా ఉంటారు, బ్రిటిష్ వాళ్ళ మతం, అమెరికా వాళ్ళ మతం ఇదేనా. అమెరికా నిన్నగాక మొన్న పుట్టింది. అదిగో కళ్ళు పెట్టి బాగా చూడండి. AD 54లో ఈ మందిరం కట్టబడింది. ఇదిగోండి ఇంకోటి కూడా ఇక్కడ AD 54లో స్వయాన యేసు ప్రభు వారి శిష్యుడు వచ్చి 54లో ఈ మందిరాన్ని కట్టారు. AD 54. అది కనీసం బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా సత్యాన్ని తెలుసుకోండి. 1980 సంవత్సరాల క్రితమే తోమా గారు ఇక్కడికి వచ్చి మందిరాలు 7.5 మందిరాలు స్టార్ట్ చేసి కట్టారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. లోకానికి దేవుడే దిగి వచ్చెను. നിങ്ങളോടൊപ്പം ദിവ്യം കഴിക്കാൻ കഴിഞ്ഞതിൽ വളരെ സന്തോഷമുണ്ട്. കാരണം അതിലെ ഓരോ ഇനവും വളരെ രുചികരവും അതിശയകരവും. ഞങ്ങൾ രാജ്യം മുഴുവൻ സഞ്ചരിക്കുന്നു. ഞങ്ങളുടേത് ആന്ധ്രാപ്രദേശും എല്ലാ സംസ്ഥാനങ്ങളുമാണ്. നിങ്ങളോടൊപ്പം ദിവ്യം കഴിക്കാൻ കഴിഞ്ഞതിൽ വളരെ സന്തോഷമുണ്ട്. കാരണം അതിലെ ഓരോ ഇനവും വളരെ രുചികരവും അതിശയകരവുമാണ്. ഞങ്ങൾ രാജ്യം മുഴുവൻ സഞ്ചരിക്കുന്നു. ഞങ്ങളുടേത് ആന്ധ്രാപ്രദേശും എല്ലാ സംസ്ഥാനങ്ങളുമാണ്. ചെലവ് നിങ്ങൾ വഹിക്കുന്നു. നിങ്ങൾ വീണ്ടും കശ്മീരിൽ നിന്ന് കന്യാകുമാരിയിലേക്ക് പോകുന്നു. പക്ഷേ എത്രയും നല്ല ഭക്ഷണം ഞങ്ങൾ എവിടെയും കണ്ടെത്തിയിട്ടില്ല. നിങ്ങളുടേത് വളരെ നല്ലതാണ്. വളരെ നന്ദി. ഞാൻ ഒരു ഹിന്ദുവാണ്, പക്ഷേ ഞാൻ യേശുക്രിസ്തുവിൽ വിശ്വസിച്ചു. മുമ്പ് ഞാൻ ഒരു ഭയങ്കര വ്യക്തിയായിരുന്നു. യേശുക്രിസ്തുവിൽ വിശ്വസിച്ചതിനു ശേഷം എന്റെ കുടുംബത്തിൽ സന്തോഷവും സമാധാനവും. അതിനാൽ നിങ്ങൾ ഏത് ജാതിയിലോ മതത്തിലോ പെട്ടവരായിരുന്നു, ഈ സ്ഥലത്ത് നിന്ന് നിങ്ങൾ യേശുവിൽ വിശ്വസിക്കുന്നു. യേശുവിൽ വിശ്വസിക്കുന്നതിലൂടെ നിങ്ങളുടെ ജാതി മാറില്ല, നിങ്ങളുടെ മതം മാറില്ല, നിങ്ങളുടെ ഭാഷ മാറില്ല, നിങ്ങളുടെ മനസ്സ് മാറില്ല, നിങ്ങളുടെ ജീവിതം വളരെ മികച്ചതായിരിക്കും. യേശുവിൽ വിശ്വസിച്ചതിന് ശേഷം നിങ്ങളുടെ കുടുംബം സന്തുഷ്ടരാകും. നിങ്ങളുടെ ബിസിനസ്സിൽ നല്ല ലാഭമുണ്ടാകും. നിങ്ങൾ മരിച്ചാലും നിങ്ങൾക്ക് സ്വർഗം കണ്ടെത്താനാകും. നിങ്ങളോട് പറയുന്നത് കൊണ്ട് എനിക്കൊന്നും നേടാനാവില്ല. ഞാനും ഒരിക്കൽ ഒരു ഹിന്ദുവായിരുന്നു.
ഇപ്പോഴാണ് എനിക്ക് അതിനെക്കുറിച്ച് മനസ്സിലായത്. അത് വളരെ നല്ലതാണ്. ദയവായി ഈ വിഷയത്തെക്കുറിച്ച് നിങ്ങൾ ചിന്തിക്കണമെന്ന് ഞാൻ ആഗ്രഹിക്കുന്നു. ഈ മാസിക ഇംഗ്ലീഷിലാണ്, അതിനാൽ ദയവായി നിങ്ങളുടെ കുട്ടികളോടൊപ്പം വീട്ടിലിരുന്ന് ഇത് വായിക്കുക. ദൈവം നിങ്ങളെയും നിങ്ങളുടെ കുടുംബത്തെയും അനുഗ്രഹിക്കട്ടെ. Okay? Thank you. Thank you so much. Okay, this is very good. Thank you. God bless you and your family and your business. Huh? Thank you so much. ఓ మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. తన ప్రియ కుమారుని పంపించి నీ ప్రాణం రక్షించెను. మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. పరిహరించుటకు సిలువలో రక్తం కార్చెను. ఓ మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను. శాశ్వతం కాదు, ఒకరోజు దేవుని యొద్దకు పోవాలి. అప్పుడు యేసుని నమ్మకపోతే నిత్య నరకాగ్నిలో కాలిపోతా. ఓ మానవా నీ పాపం మానవా, నీకై ఈ లోకానికి దేవుడే దిగి వచ్చెను. నిన్ను ప్రేమించి కలువరి సిలువలో నీ పాప బంధకాలన్నీ తొలగించెను.